పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దిడ్ల శారద అనే మహిళ ఆరోపిస్తున్నారు. లోన్లు కట్టకుండా ఎక్కొట్టిన వారి ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఫేక్ గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తనను నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లో కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతుందని ఆమె అన్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో తన నివాసం నందు దిడ్ల శారద అనే మహిళ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇదే కాలానికి చెందిన అన్నపూర్ణ, ఆమెనితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అనే అతను తనను మీడియా ముందు అల్లరిపాలు చేస్తున్నాడని దిడ్ల శారద ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిపై మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఒక గ్రూపులో ఉన్న సభ్యులను వేరే గ్రూపులో ఎలా పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ గ్రూపుల వెనుక ఎవరు ఉన్నారో తేలాలని డిమాండ్ చేశారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా గత 11 సంవత్సరాలుగా లోన్లు ఇస్తున్న పీపుల్స్ సొసైటీ వారిని ప్రశ్నించడం ఏంటని ఆమె మండిపడ్డారు. ఆపదంటే ఆదుకునేది పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఆమె చెప్పారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎక్కొట్టడానికి ఇదంతా చేస్తున్నారని ఆమె అన్నారు. ఎటువంటి చెక్కులు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారు. అయినప్పటికీ వారికి చెక్కులు ఇచ్చామని సభ్యులు ఆరోపణలు చేయడం ఏమిటని ఆమె నిలదీశారు. ఇక్కడ మాది షాప్ అండి. నేను 14 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను. స్థానికం. మాకు గులాబీ తోటలు ఇల్లు తీసి ఇక్కడ ఇచ్చారు. అప్పటి నుంచి ఉన్నాం. అయితే నేను ఈ మధ్య వేరే చోటకి అద్దెకి వెళ్ళిపోయాను. మా అబ్బాయి అమెరికాలో ఉంటే నేను ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయాను. కానీ నేను ఇక్కడ టైలరింగ్ షాపు, నెట్ సెంటర్ 2 ఉంటాయి ఇందులో. అయితే పీపుల్స్ అని వీళ్ళు 11 సంవత్సరాల క్రితం ఈ కాలనీకి వచ్చి మాకు గ్రూపులు ఇవ్వటం మొదలుపెట్టారు. మేము 11 సంవత్సరాల నుంచి ఉన్నాం ఈ పీపుల్స్లో. అయితే ఈ మధ్య వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు, ఇగో ఈ అన్నపూర్ణ అన్న అమ్మాయి, ఇగోండి ఈ యామని అన్న అమ్మాయి, వీళ్ళు మమ్మల్ని 2-3 నెలల నుంచి గ్రూపులు కట్టకుండా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ లెక్క ఏంటంటే ఎవరు కట్టినా కట్టకపోయినా 10 మందిలో డబ్బులు లీడర్ వేసుకొని కట్టాలి. 1 వారం అంటే కడతారు, 2 వారాలు. ఇప్పుడు 9-10 వారాల నుంచి వీళ్ళిద్దరూ కట్టట్లా. ప్లస్ కట్టిన వాళ్ళ డబ్బులు కూడా తీసుకుని ఆ టయానికి కనపడట్లా. లీడరే కట్టాలి 10 మంది డబ్బులు. అయితే ఆ విషయం మేము గట్టిగా నిలదీసి 1 వారం 2 వారాలు అంటే నేను అడ్జస్ట్ చేశాను. వాళ్ళేమో తిరిగి ఇవ్వలేకపోతున్నారు ఆ డబ్బులు. మరి 10 దాకా కట్టకపోతే సార్లు ఇంకోసారి మాకు ఇక్కడ లోన్లు ఇవ్వరని చెప్పి, సరే నా దగ్గరికి వస్తే వీళ్ళు ఆ పిల్లలు ఇక్కడే కూర్చుంటారు. ఆ సార్లు వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందరికీ ఇప్పుడు చూస్తున్నా తాగలేదు. వాళ్ళు ఒక్కోసారి 3 వరకు 4 వరకు ఇక్కడే కూర్చుంటున్నారు. నేను చూడలేక ఒక్కోసారి నేను అడ్జస్ట్ చేసి కడుతున్నాను. తర్వాత తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు అసలు ఇవ్వటం పూర్తిగా మానేస్తే మేము గట్టిగా అడిగి ప్లస్ కట్టిన వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ టయానికి కనపడతల్లా. 2వ రోజు వచ్చి ఎక్కడైనా కనపడి ఎతికిన ఇళ్ళకడే తాళాలు పెట్టి ఉంటున్నారు. అదేమంటే ఇళ్ళకి వస్తే మేము ఊరుకోమంటున్నారు. సరే ఇది ఇట్లానే సాగుతుండగా ఇతనికి నాకు ఇంతకు ముందు నుంచి పడదు. ఇతను తెలుగుదేశం, నేను ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీలో నెంబర్గా నిలబడి ఓడిపోయాను. అప్పటి నుంచి మాకు పడదు. మేము 14 ఏళ్ల క్రితం ఇక్కడ ఉంటున్నా. 14 ఏళ్ళ నుంచి నేను అసలు పీపుల్స్లో ఉండను. అంతకుముందు ఉన్నాను. ఇక మా అబ్బాయి అమెరికా వెళ్ళినాక నేను వద్దు అనుకున్నా. కాకపోతే వీళ్ళు ఎవరైనా అవసరాలకు నా దగ్గరికి వచ్చి తీసుకుంటే ఆ టయానికి సార్లు కాకుండా కట్టి పంపించేసి తర్వాత 2వ రోజు వాళ్ళు ఎంతో కొంత వేసి నాకు ఇస్తారు. ఊరికే అయితే నేను కూడా ఇవ్వను. నా దగ్గర వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అవి ఎగ్గొట్టేశారు. నేను వాటి గురించి వాళ్ళకి చెక్కులు నోట్లు తీసుకొని ఇచ్చా. ఈ పీపుల్స్ వాళ్ళు అసలు ఏ చెక్కులు తీసుకోరు. ఒక ఆధార్ కార్డు, ఫోటోస్టాట్లు, పాన్ ఫోటోస్టాట్లు, ఫోటోలు తీసుకొని ఇస్తారు. చెక్కులు అన్నాయి అసలు వీళ్ళు తీసుకోరు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి గొడవ పెడితే ఈ అమ్మాయి క్లియరెన్స్ కాగితం ఇచ్చేశారు. క్లియరెన్స్ ఇచ్చినట్టుదే ఇంకా తీరిపోయినట్టే కదా అప్పు. క్లియరెన్స్ ఇచ్చిన ఇతను మాటలిని ఇప్పుడు వీళ్ళు ఎవ్వరూ పీపుల్స్లో లేరు. ఈ పర్సన్స్ ఎవ్వరూ లేరు. వీళ్ళు ఏ లోన్లో ఉన్నారు, ఎంత తీసుకున్నారు మాకు చెప్పించండి. ఈ ఫేక్ పర్సన్లు పెట్టుకొని పోయిన శనివారం నేను వాడపల్లి వెళ్ళినప్పుడు ఇక్కడ మీడియా పిలిపించి నన్ను బాగా బదనాం చేశారు. అదొకటి, ఈవిడ పట్టుకున్న ఫోటో ఈవిడి చీటీలు అని ఒక ఆమె, ఈవిడి నాకు వేరే ఇష్యూలు ఉన్నాయి. అవి నడుస్తుండగా ఈమె అసలు పీపుల్స్లో లేదు. ఇవి రావడానికి అవసరంలా. వీళ్ళెవరు మగోళ్ళు, ఇతను అనవసరం. ఇతనేంటి నేను నాయకుడిని అంటున్నాడు. ఈ కాలనీకి ఇతను ఒక్కడే నాయకుడుగా, చాలామంది నాయకులు ఉంటారు. ప్లస్ నువ్వు నాయకుడు అయినప్పుడు ఇద్దరిని పిలిచి మాట్లాడాలి. ఏం జరిగిందో తెలుసుకున్నాక నువ్వు మీడియాని పిలిపించాలి. అంతేగాని ఒకవైపుగా నీకు వాళ్ళు అనుకూలమైన మనుషులు అని చెప్పేసి నువ్వు నాయకుడివి పిలవకూడదుగా. పిలిచి ఇది నేను స్టేటస్లో
మార్చి 27వ తారీఖున మార్చి 27వ తారీఖు శ్రీరామనవమి రోజున నేను విజయకిలాద్రి గుడికి వెళ్తే అక్కడ హనుమంతుడి విగ్రహం పెడితే అక్కడ చూసుకొని వస్తుంటే ఎర్రచందనం చెట్టు ఉంటే అక్కడ దిగా మా డ్రైవర్ దింపాడు, మేడం ఇది ఎర్రచందనం చెట్టు అని. ఆ ఫోటో నేను ఒక్కరోజే కదండి స్టేటస్ ఉంటుంది, వీళ్ళు అప్పుడే షేర్ చేశారు ఈ ఫోటోని. ఇది నేను డీపీ పెట్టుకున్న ఫోటో కూడా కాదు. అంటే వీళ్ళు అప్పటి నుంచి ఉద్దేశంతో ఉన్నారు. ప్లస్ కొంతమందిని ఇక్కడ వీళ్ళు ఫేక్ గ్రూపులు చేస్తారండి, డోక్రా గ్రూపులు. ఒక 50 కోట్లు దాకా ఇక్కడ చేశారు. నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క పర్సన్ని 5 బ్యాంకుల్లో పెడతారు, వాళ్ళకి 10,000 5,000 ఇస్తారు. ఆ చేసిన వాళ్ళ పేర్లు, సిఓ పేరు, అదేంటి ఆర్పి పేర్లు, 5 గ్రూపుల్లో ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ మీకు ఇస్తాను నేను. ఒక 10 మంది 5 గ్రూపుల్లో ఉన్నారండి. 20 లక్షలు అంటే ఎంత? 1 కోటి రూపాయలు. అవి తీసేసుకొని ఆర్పి అన్న వాళ్ళకి 4 లక్షలు ఇచ్చి మిగిలిన వీళ్ళందరికీ తలో 5,000 10,000 ఇచ్చేసి వీళ్ళు తీసేసుకుంటారు. ఆల్రెడీ ఆ గ్రూపులో సంవత్సరం నుంచి కట్టకపోతుంటే వీళ్ళకి నోటీసులు వచ్చినాయి మొన్న మార్చి నెలలో. అలాంటి వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పారు. నేను సంవత్సరం క్రితం నేను కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్ పెట్టా ఇలానే వస్తే. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మధ్యలో అమ్మ వాళ్ళ ఉద్యోగాలు పోతాయి వదిలేసాయి అని అన్నారు. అయితే పొదుపు కానీ ఒకళ్ళు నా దగ్గర 2 లక్షలు తీసుకొని వీళ్ళమ్మ వేరే అమ్మాయిని పెట్టుకొని 2 లక్షలు తీసుకొని ఇవ్వాల. అప్పుడు కూడా అదే చేస్తే వాళ్ళు నా 2 లక్షలు ఇప్పించేశారు. నాకు ఎందుకని నేను వచ్చేసాను వెనక్కి. గవర్నమెంట్ డబ్బు వీళ్ళు ఫేక్ గ్రూపులు చేసి మళ్ళీ వీళ్ళకి నేను ఎక్కడ బయట పెడతానో అని చెప్పి నేను బయట పెట్టదలుచుకోవాలి, నాకు అనవసర విషయం అని. కానీ వీళ్ళు అమ్మ వాళ్ళు ఈ రేపు నెలలో వేస్తారు కదా పోతాయి అని చెప్పేసి వీళ్ళు టెన్షన్ పడుతున్నారని నా ఫోటోని తీసి కొజ్జా వాళ్ళతో నన్ను కొట్టిస్తామని చెప్పారు. ఒక ఆమె అంటదంట, అన్నపూర్ణ అన్నామి బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి గంజాయి వాళ్ళకి ఒక 100 రూపాయలు ఇస్తే బ్లేడ్ ఇచ్చుకొని ఎక్కడ పడితే అక్కడికి వస్తారంట. నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్తా. అంటే నేను ఒక్కదాన్నే ఉంటాను, మా భర్త చచ్చిపోయాడు, మాకు లారీలు ఉండే. ఆ లారీలు అమ్మేసిన డబ్బులన్నీ నేను తీసుకొచ్చి జనాల మీద పెట్టేశాను నమ్మి. అక్క వదిన అమ్మ అని అట్లా వరుసలు కలిపి నన్ను ఫ్రాడ్ చేశారు. మా పిల్లోడేమో నా దగ్గరే ఉంచాడు ఆ డబ్బులు. అయితే మొన్న వీళ్ళు ఇట్లా చేసిన ఎలిగేషన్ అన్నీ మా పిల్లోడు చూసి నాతో అరిసి నువ్వు అన్నీ నాశనం చేసావని చెప్పి నా నెంబర్ బ్లాక్లో పెట్టేశాడు. నాకు బాధేసి నేను సోమవారం పాయిజన్ తీసుకొని నేను హాస్పిటల్లో ఉండి మొన్న గురువారం ఆ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను విధాత హాస్పిటల్లో చేర్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసి నా కండిషన్ సీరియస్గా ఉందని. మళ్ళా నిన్న వెళ్ళి ఈ పీపుల్స్ వాళ్ళని అసలు అనవసరంగా లాగుతున్నారు. వీళ్ళు ఏంటంటే మేము కడుతున్నా వీళ్ళు కట్టకపోగా కావాలని నా మీద ఏ ఎలిగేషన్ లేక వాళ్ళ డాక్రాలు నేను బయటికి తీస్తానని వాళ్ళు ఇలా అసలు వీళ్ళు ఎవరో వారం కట్టాలి, మనం కరెక్ట్గా కడితేనే రెండోసారి ఇస్తారు, కరెక్ట్గా కట్టకపోతే వీళ్ళు ఎవరో 10,000 కాడి నుంచి మాకు స్టార్ట్. ఇవాళ ఇక్కడ వీళ్ళు 60,000 తీసుకున్నారు మొన్న. మేము కరెక్ట్గా కడతాం కాబట్టి వాళ్ళు ఇచ్చారు. ప్రతి సోమవారం పొద్దున్నే ఇక్కడికి వస్తారు, కట్టించుకుంటారు, వాళ్ళ దారిని పోతారు. ఆ వెంకటేశ్వర్లు అన్న సార్ అసలు ఆయన సంవత్సరానికి ఒకసారి వస్తాడు, చెకింగ్కి వస్తాడు, చెక్ చేసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ గ్రూప్ అయిపోయినప్పుడే ఆయన కనపడతాడు మాకు. ఎప్పుడైనా కనపడ్డప్పుడు మేము ఎప్పటి నుంచో తెలిసిన మనుషులం కాబట్టి ఏమో బాగున్నారో ఏమన్నా మాట్లాడతారు. అయితే అతని మీద ఫేక్ ఎలిగేషన్లు. నా వయసుకి నా కోడలు ఉంది, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, మాకు ఒక కుటుంబం ఉంటుంది. మాకు ఇప్పుడు ఎట్లా ఉన్నాం, ఏ వయసుకున్నాం మేము, యూత్ ఏం కాదు కదా. వీళ్ళు నోటికి వచ్చినట్టుగా వీళ్ళు రిలేషన్లు పెట్టేస్తే వాటన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పాలా? నన్ను ఇంత చేసి మళ్ళీ మీడియాకు పిలిచి అల్లరి చేసి ఇవన్నీ చేసి మళ్ళీ నిన్న అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ అల్లరి చేశారంట వీళ్ళంతా. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మా ఇక్కడ గ్రూపులు ఆపేస్తాం ఇవ్వమంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చే వారం పెడతామన్నారు ఒక గ్రూపు, అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు పెట్టమంటున్నారు. అసలు ఒరిజినల్గా ఇంకా చాలామంది ఉన్నారు, పనులకి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు ఇట్లా అని నేను చెప్పలేదు, లేకపోతే నేను ఉంచేదాన్ని వాళ్ళందరినీ. వీళ్ళంతా లీడర్లు. ప్రతి మనిషికి ఇదిగోండి ఈ అన్నపూర్ణ అన్న అమ్మాయి పేరున ఉంటుంది గ్రూప్ అన్నపూర్ణ అని. ఇప్పుడు ఈ అన్నపూర్ణ కదండి, అన్నపూర్ణ గ్రూపే ఉంటుంది. ఆమని కదండి, ఆమని గ్రూప్ అని ఉంటుంది. ఈ గ్రూప్ డబ్బులు కూడా తీసుకొని వాళ్ళ డబ్బులు కూడా కట్టకపోతే మేము ఎక్కడ తీసుకొచ్చి కట్టాం? ఇప్పుడు నాకు భర్త చచ్చిపోయాడు, నా తిప్పలేదు, నేను పడుతున్నాను. నేను ఇంట్లో ఉండలేక నాకు ఒక్క పిల్లోడు, ఇంకా ఎవరు లేరు వెనక ముందు. నాకేదో కాలక్షేపం, ఇక్కడ మిషన్ కుట్టుకుంటాను, కాసేపు ఉంటాను, ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతాను, వెళ్ళిపోతాను. నన్నెందుకు వీళ్ళు లాగాలి? ఆ సార్లు ఎప్పుడు రారు మా కాడికి. ఆ సార్లు రాని వాళ్ళ సార్లు ఎందుకు లాగాలి? ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఒకే బ్యాంకులో పెట్టిన పేర్లు కావాలంటే నేను మీకు చదివి వినిపిస్తాను. వీళ్ళు కూడా వస్తా ఉన్నారు రేపు. నేను
మున్సిపల్ కమిషనర్ దగ్గర పెడతా. వేముల మణి, మహారాష్ట్ర అడ్రోడ్డు, ఇండియన్ బ్యాంక్కి నున్న, బిసెంట్ రోడ్డు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సుజాత, వీళ్ళందరినీ మళ్ళనేమో బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిసెంట్ రోడ్డు, ఇండియన్ బ్యాంక్కి నున్న, వీళ్ళు 3 బ్యాంకుల్లో పెట్టారు. స్వప్న, కృష్ణ, భవానీ, కోమలి, జయ, దేవకుమారి, దేవి, వరలక్ష్మి. ఇది కొంచెమే, నాకు అంత దొరకదు కదా. నేను మీకు క్లూ ఇస్తున్నా దీనివల్ల. ఇప్పుడు ఇది డ్వాక్రా అంటే ఇది గవర్నమెంట్ది. ఇప్పుడు ఒక మనిషి ఒక డ్వాక్రాలో ఉండగా రెండో దాంట్లో ఆన్లైన్లో వస్తారు కదా. ఆన్లైన్లో డ్వాక్రా డబ్బులు వచ్చినాక 20 లక్షల రంగాల్లో ఆన్లైన్లో డిలీట్ చేపించేస్తారు. అప్పుడు ఇంకో బ్యాంకుకి వెళ్తారు ఈ ఆర్పీలు. ఒక్కొక్క ఆర్పీ ₹1,00,00,000 ఇల్లు కొనింది ఈ మూడు సంవత్సరాల నుంచి. 2023 నుంచి స్టార్ట్ అయింది మా కాలనీలో ఇదంతా. ₹1,00,00,000 ఇల్లు కొనిందంటే వాళ్ళకి ఎట్లా వచ్చినాయి ఆదాయం? CEO దీనికి రాజేష్ ఈ అన్నిటి సంతకాలు వాళ్ళే చేశారు. ఒక ఆర్పీ ఒక మనిషిని ఒక దాంట్లో పెట్టినాక మళ్ళీ ఇంకో దాంట్లో ఎలా పెట్టింది? ఆవిడే ఆర్పీ సంతకం, CEO సంతకం అదే మనిషి. అలా ఇది ఉజ్జాయింపుకు ఉదాహరణగా చెప్తున్నా. మొత్తం చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను అడ్డంగా ఉన్నానని చెప్పి నన్ను ఇలా లాగటకి. ఇదిగోండి వీళ్ళు ఎవరు? కనక, ఈకో బ్యాంక్కి, బిసెంట్ రోడ్డు, మహారాష్ట్ర బిసెంట్ రోడ్డు, ఇండియన్ బ్యాంక్కి నున్న, SBI బ్యారేజీ అవతల, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్నిట్లో పెట్టారు. ఈ రాణి, రామలక్ష్మి, నిర్మల, సంతోష్ని, లక్ష్మీ తిరుపతమ్మ, మల్లేశ్వరి, వాణి, రేణుక, కెనరా బ్యాంక్, సిద్ధార్థ కాలేజీ, ఇండియన్ బ్యాంకు. వీళ్ళకే ఆర్పీ వచ్చి రాణి, CEO వచ్చి రాజేష్. పోయినసారి నేను వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ PO గారికి ఇచ్చాను నేను మున్సిపల్ ఆఫీస్లో. ఇప్పుడు ఈ కట్టట్ల సంవత్సరం నుంచి బ్యాంకులు కట్టట్ల. ఇది ఊరికే. కానీ ఇలాంటి వాళ్ళు 100-200 మంది ఉన్నారు కాలనీలో బాధితులు. ఇది నేను అబద్ధం చెప్పను కదా. నేను చెప్పాను అనుకోండి మాకంటారు కదా. ఇప్పుడు మీరు ఈ చిన్న పాయింట్ని ఎంక్వైరీ తీస్తే మొత్తం కదులుతుంది డొంక. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి? ఇది నేను తీయాలని నాకు ఉద్దేశం కాదు. కానీ నన్ను ఇంత నడి రోడ్డుకి లాగారు కాబట్టి నేను ఇప్పుడు ఇది చేస్తున్నా. నేను రేపు సోమవారం మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నేను కంప్లైంట్ పెడతాను తీసుకెళ్ళి, అంత వివరంగా తీసుకెళ్ళి. ఇప్పుడు ఆ పీపుల్స్ వాళ్ళు ఇక్కడ ఆపేస్తాను. ఆ పీపుల్స్ వాళ్ళకి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు అప్పించేవాళ్ళు, మేము కట్టేవాళ్ళు, మనకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే వెళ్ళిపోతాడు. వరదలప్పుడు ఇక్కడ అంతా మునిగిపోతే ఎవరు రాలా. ఆ పీపుల్స్ వాళ్ళు వచ్చి దుప్పట్లు, లుంగీలు, తుళ్ళు పంచారు. ఏ బంధన బ్యాంక్ కూడా పంచలా, ఇంకొకటి పంచలా, ఎవడో ఫైనాన్స్ వాడు ఎవడో పంచలా. వాళ్ళకేం అవసరం? ఏదో పేదవాళ్ళు మన కస్టమర్లు అయినా ఇదే కదా. వాళ్ళు ఎందుకు? ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ పరువులు ఉంటాయి. పీపుల్స్ బ్యాంక్ అసలు ఏ చెక్కులు తీసుకోదు మా దగ్గర. వాళ్ళు నాకు చెక్కులు ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నాకేదో నేను భర్త చచ్చిపోయాడు సరే, వాళ్ళు ఏదో అమ్మ ఏంటో నువ్వు నేను నిలబడి కట్టిస్తానని నేనంటే ఒకళ్ళకి అభిమానం ఉండొచ్చు. అంతేగాని వాళ్ళ రిలేషన్లు క్రియేట్ చేస్తే ఎవరికి పడితే వాళ్ళకి రిలేషన్. ఇప్పుడు నా కోడలు ఉంది, ఒక కోడలు చుట్టాలు ఉంటారు, లేదా నాకు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా? ఎవరు బరువు మర్యాద వాళ్ళకు ఉంటుంది కదండి. ఆ సార్లు వాళ్ళకి ఏ ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ జీతాలు వాళ్ళు బతకాలి. ఆ చిన్న పిల్లలు వాళ్ళకి 15,000 జీతం, ఎండకు నుంచో వాళ్ళు మంచిలు కూడా తాకూడదు మా కాడ. కావాలంటే కొట్లో కొనుక్కొని తాగాలి. కట్టేదాకా నుంచి ఉంటే ఒడ్లాగా కూర్చోయ్యా అని పిల్లల్ని కూర్చోబెడతా, నా కొడుకులు అనుకొని, నా తమ్ముళ్ళు అనుకొని. 11 సంవత్సరాలు తీసుకొచ్చి ఇప్పుడుకొచ్చి ఏ రిమార్కు లేదండి. ఇప్పుడు ఈ డబ్బులు వాళ్ళు కట్టట్లేదు, కట్టిన డబ్బులు కట్టట్లేదు అని అడగటం మూలాన్ని ఈ జనాలందరినీ తీసుకొచ్చి ఇలా మీడియా ముందు అది నించోబెడుతున్నారండి. వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నవాళ్ళేనండి, అంతా పీపుల్లో ఉన్నవాళ్ళే. వారం ఏ రిమార్కు లేకుండా కట్టుకున్నారు సార్. ఎప్పుడన్నా 10 మందిలో అడ్జస్ట్ అవ్వకపోయినా డబ్బులు మేడం గారు వేసి కడతారు. అది ఆవిడే కడతారండి. ఎప్పుడన్నా ఎవరన్నా కట్టపోయినా చేసినా ఒకవేళ గ్రూప్ వాళ్ళు కట్టపోయినా గ్రూప్ డబ్బులు కూడా వేసి ఆమె కడద్దండి. ఎందుకంటే ఆవిడ నమ్మి ఇక్కడ ఆఫీస్ పెట్టి ఇక్కడ కట్టించుకుంటున్నారు సార్.